జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 5 విభాగము 212. ఇందు జనమేజయ మహారాజు తనకు మహాభారతాన్ని చెప్తున్నటువంటి వైశంపాయనుల వారిని అడిగాడు. పండిత మహాశయ, శ్రీకృష్ణ పరమాత్మునికి ఉదంక మహర్షికి సంవాదము జరిగినని, శ్రీకృష్ణ పరమాత్మ ఉదంకునికి తన దివ్య స్వరూపాన్ని చూపించదని విన్నాను. దాని గురించి చెప్పరా అని అడిగాడు. శ్రీకృష్ణ పరమాత్మ, మహారాజా, ఒకరోజు అస్తం నుండి బయలుదేరి ద్వారకాకు వెళ్తున్నారు. ఆ మార్గములో ఉదంక మహర్షి యొక్క ఆశ్రమం ఉన్నది. శ్రీకృష్ణ పరమాత్మకు తెలుసు ఉదంకునికి గర్వము, పొగరబోతుతనము, అహంకారము ఉన్నవి. వాటిని అణచవలను అని అనుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అందుకనే వాటిని అడిచే పనికై అతనిని దర్శించాలనే మిషతో అతని యొక్క ఆశ్రమానికి వెళ్ళాడు శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణ పరమాత్ముడిని చూసిన వెంటనే ఉదంకుడు గౌరవ మర్యాదలు చేయక కోపముతో, కృష్ణ, నీవు కావాలనే నాడు కురుసభలో సంధిని విఫలం చేశావు కదా, నువ్వు తలుచుకుంటే సంధిని సఫలం చేయలేవా? నీవు కావాలనే ఆ కురు కుటుంబాన్ని అంటే కౌరవులను నాశనం చేశావు కదా అని అన్నాడు. కనుక శ్రీకృష్ణ, నిన్ను నేను తీవ్రంగా శపిస్తాను అని అన్నాడు. చిన్న చిరునవ్వు నవ్విన శ్రీకృష్ణ పరమాత్మ, ఉదంక మహర్షి, నీవు గొప్ప ఋషివి. నీవు నన్ను శపిస్తే నాకు ఏమీ కాదు, అది నీకు తెలియదు. నేను మాత్రం నిన్ను శపిస్తే మాత్రం నీ బ్రహ్మచర్యం పోతుంది, తపస్సు పోతుంది. తెలుసా, నేనెవరో నీకు తెలియదు, అందుకనే అలా మాట్లాడుతున్నావు అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఉదంక, విను, నేను ఎవరో నీకు చెప్తాను. చెప్పవలసిన అవసరం వచ్చింది. నేను సత్వ రజో తమో గుణాలు నేనే దేవతలు, నేనే మరుత్తులు, నేనే అశ్విని దేవతలు, నేనే వసువులు, నేనే గంధర్వులు, అనగా సర్వ దేవతలకు కూడా నేనే. సర్వ దేవతలను, సర్వలోకాలను, విశ్వాన్ని సృష్టించిన వాడును నేనే, రక్షిస్తున్నవాడిని నేనే, రేపు లయం చేసుకునేవాడిని కూడా నేనే. సర్వ విశ్వములు కూడా నాలోనే అంతర్లీనంగా ఉన్నవి. చిత్తు నేనే, అచిత్తు నేనే, ఓంకార స్వరము నేనే, 4 వేదములు నేనే, 4 వర్ణములు నావే, 4 ఆశ్రయాలు లేక ఆశ్రమాలు కూడా నావే. యజ్ఞము నేనే, యజ్ఞ ఫలము నేనే, యజ్ఞ పురుషుడిని నేనే. పాపులు నన్ను శరణు వేడి స్తుతిస్తే వారి పాపాలను పోగొట్టేవాడును కూడా నేనే. అనగా ఉదంక, పాప ప్రక్షాళనము చేయువాడును కూడా నేనే అని తెలుసుకో. ఓ తపస్వి, బ్రహ్మను నేనే, ఇంద్రుడిని నేనే, యముడిని నేనే, సర్వ దిక్పాలకులు కూడా నేనే. ఎప్పుడైతే ఈ భూమిపై కానీ విశ్వంలో కానీ ఎక్కడైనా ధర్మానికి హాని కలిగితే, అధర్మము పెచ్చు పెరిగిపోతే, సాధుజనులను దుర్జనులు శిక్షిస్తూ ఉంటే, హింసిస్తూ ఉంటే, అప్పుడు నేను ధర్మ సంరక్షణకు అవతరించి ధర్మాన్ని సుస్థిరము చేస్తాను. అది కూడా నా విధియే. ఈ విశ్వములోని సర్వ చరాచరములు, స్థావర జంగములకు అధిపతిని నేనే. ఈ విశ్వానికి, సర్వ విశ్వములకు అధిపతిని కూడా నేనే, ఆధారము కూడా నేనే. నా సంకల్పము లేనిదే గడ్డి పూచ కూడా కదలదు. ఈ నిజాన్ని నీవు తెలుసుకో. సర్వ వేదములకు ఆధారము నేనే. యజ్ఞ యాగాదులు చేస్తే వాటికి ఫలాన్ని ఇచ్చేవాడును కూడా నేనే. ఋషివర్య, నీవు నన్ను ఆరోపించితివి కదా, సంధిని పాడు చేసి కౌరవులను సంపించిదినని. నీవు ఎప్పుడైనా సరే ధర్మరక్షణ గురించి విన్నావా? అధర్మం చేసేవారిని శిక్షించాలి అని విన్నావా? ధర్మాన్ని రక్షించాలనే ఆలోచన నీకు తెలుసా? నేను వాస్తవమే
ధర్మానికి పక్షపాతిని, పాండవులకు కాదు. ఎవరు ధర్మంగా ఉంటారో వారికి నేను పక్షపాతిని. ఎందుకంటే ధర్మ సంస్థాపనయే నా విధి. నేను అధర్మాన్ని వేటాడి వేటాడి భూమిపై కానీ విశ్వంలో కానీ లేకుండా చేస్తాను. అదే నా విధి. నీకు తెలియదా, ఆనాడు పాండురాజు తనకు సంక్రమించిన యావత్తు కురు సామ్రాజ్యాన్ని తన అన్న అయినటువంటి ధృతరాష్ట్రునికి ఉదారంగా ఇచ్చి పరిపాలన చేయమన్నాడు. తాను యుద్ధాలు చేసి సామ్రాజ్యాన్ని విస్తరణ చేశాడు. ఆ విషయం నీకు తెలియదా? ఆ పాండరాజు చనిపోయిన తరువాత అతని కుమారులను ధృతరాష్ట్రుడు కానీ అతని కుమారులు కానీ ఎంత గౌరవించారు నీకు తెలియదు ఆ విషయం? ఉత్తములైన ఆనాటి భీష్మ ద్రోణాదులు చెప్తే ఆ ధృతరాష్ట్రుడు పర్వతాలతో కూడిన ఒక చిన్న భాగాన్ని ఇంద్రప్రస్థంగా చేసుకుని పరిపాలించుకున్నామని ధర్మరాజుకి ఇయ్యలేదా? ఈ యావత్ కుసామ్రాజ్యం ఎవరది? ధర్మరాజు తండ్రిది కాదా? మరి సగవాటా ఇచ్చాడా? ఇవ్వలేదే. ఒక రాళ్ళు రప్పలు కొండలతో ఉన్నటువంటి ఇంద్రప్రస్థాన్ని ఇచ్చి ఏలుకోమన్నాడు. అది ధర్మమా? మరి వారణావతంలో తల్లి 5 కుమారులు నిద్రిస్తూ ఉండగా ఆ లక్క ఇంటికి నిప్పు పట్టి సంపించడానికి ప్రయత్నించారే కురుకుమారులు, అది వారికి ధర్మమా? పాండవులను పిలిచి ప్రేరేపించి దొంగ అధర్మ జ్యోతం మాయాజ్యోతం ఆడించారు. కురుకుమారులు ఆడించి వారి సర్వాన్ని దోచుకున్నారు. అది వారికి ధర్మమా? కురువంశ జ్యేష్ఠ కోడలు ద్రౌపది పునీత, ఆమెను కురుసభకు బహిష్టు సమయంలో జుత్తు బట్టి ఈడ్చుకొని వచ్చి బట్టలు ఊడగొట్టారు. అది వారికి ధర్మమా? తన అన్న భార్య తమ్మునికి ఏం కావాలి? తల్లితో సమానం కాదా? అట్టి ద్రౌపదికి కురుసభలో అంతమంది చూస్తుండగా బట్టలు ఊడగొట్టారు, వివస్త్రం చేశారు. అది ధర్మము అధర్మము నీకు తెలియదా? అలా కురుసభలో మాయాజ్యోతం చేసి రెండవసారి పాండవులను ఓడించాడు కురుపతి. అయినను ధర్మానికి తలవొగ్గి అనుకున్న మాట ప్రకారము 12 సంవత్సరములు వనవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము పూర్తి చేశారు పాండవులు. తిరిగి వచ్చారు. మరి జ్యోతములో నాటి నియమం ప్రకారము 12, 1, 13 సంవత్సరాలు పూర్తిగా విజయంగా చేసుకొని వస్తే తిరిగి వారికి వారి రాజ్యం ఇవ్వవద్దా? ఇవ్వవలన? అది ధర్మం కాదా? వారికి ఇవ్వడం ఇచ్చారా? మరి పాండవులకు ధర్మంగా రావాల్సిన అర్ధభాగము లేదా కనీసం ఆ ఇంద్రప్రస్థం కనీసం 5 గ్రామాలైనా ఇమ్మని నేను దూతగా వెళ్ళాను. దూతగా వెళ్ళిన వాడిని కురుసభలో వారు ఏం చేశారు? నన్ను బంధించ చూశారు. అది వారికి ఎంతటి ధర్మము? ఆలోచించుకునము. భారత కురుక్షేత్ర యుద్ధం ధర్మంగా చేద్దాం అని నిర్ణయించుకున్నారు 2 పక్షాల వాళ్ళు. మరి మొదటి రోజే ఒక్క వీరుడితో 20 వీరులు యుద్ధం చేశారు. అది నీకు తెలియదా? అది కౌరవులకు ధర్మమా? మరి బాలుడు అభిమన్యుడు ఒక్కడితో 90 మహావీరు యుద్ధం చేసి చాలలేకపోయారు. అప్పటికి కుట్ర పన్ని మోసంతో వెనుక నుంచి ఆ బాలుడి యొక్క ధనస్సును విరిసివేశారు. అది వారికి ధర్మమా? అది ధర్మ యుద్ధమా? ఉదగ్గ నేను ఈ అవతారములు ఎత్తుతున్నాను అంటే ధర్మ సంస్థాపనార్థమే, దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించుట కొరకే. భూమిపై కానీ విశ్వంలో ఎక్కడైనా సరే ధర్మాన్ని స్థాపించుట, సుస్థిరం చేయటయే నా విధి. అందుకే నేను ధర్మ రక్షకుడిగా ఉంటాను, ధర్మ పక్షపాతిగా ఉంటాను. అంతెందుకు, నీవు చేస్తున్న ఈ తపస్సుకు ఫలితం ఇచ్చేది ఎవరనుకుంటున్నావు? నేనే నీకు తపో ఫలితాన్ని ఇవ్వాలి. నీకు ఇది తెలుసా? తెలియదా? ఉదంక మహర్షి ఆ కౌరవులను పాండవులు లేక నేను సంహరించలేదు. వారు చేసిన పాపాలు హిమాలయ పర్వతాల వలె పెరిగి పెరిగి అవే వారిని దహించి ఆ మంటలలో ఆ కౌరవులను నాశనం చేశాయి. వారు చేసిన పాపాలు. ఉదంక ఈ భూమిపైన పాపాత్ముల యొక్క అహంకారము, వారి అధికారము కొంతకాలం మాత్రమే చెల్లుతుంది.
పాపాత్ముల యొక్క అతి అహంకారము, అరాచకము, పాపక్రియలు ఎంతో కాలము అవి ఉండబోవు. ఉదంక పాపాత్ములను, అహంకారులను, అన్యాయపరులను, అధర్మపరులను ఎవరో వచ్చి చంపవలసిన పనియే లేదు. వారిని వారే చంపుకుంటారు. ఎందుకంటే భూమిలో ఉన్న ఇనుమును ఎవరో వచ్చి నాశనం చేయవలసిన పనియే లేదు. ఆ భూమియే ఆ ఇనుమును తుప్పుపట్టి చివరికి నాశనం చేస్తుంది. ఉదంక ఇంకా విను, ధర్మంగా ఉండేవాళ్ళు, ధర్మపరులు తాత్కాలికంగా అవమానములు, బాధలు పొందినా కూడా చివరికి వారు తప్పక విజయాన్ని పొందుతారు. అదే ధర్మం యొక్క లక్షణము అని ఇలా ధర్మం గురించి, తన యొక్క లీలా విశేషాల గురించి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పగా ఉదంకుడు జడిసిపోయి చెమట కారిపోతూ, మనిషంతా వణికిపోతూ గద్గద స్వరముతో ఆ శ్రీకృష్ణ పరమాత్మని పాదములపై పడ్డాడు. ప్రభు ప్రభు రక్షించు రక్షించు అని అన్నాడు. ఉదంక లెమ్ము అని పైకి లేపాడు శ్రీకృష్ణ పరమాత్మ. అప్పుడు ఉదంకుడు, ప్రభు నన్ను, నా అహంకారాన్ని, నా కోపిస్తనాన్ని మన్నించు, నన్ను సన్మార్గంలో పెట్టు, నన్ను నీ భక్తునిగా, నీ పాదదాసునిగా నన్ను చేర్చుకో అని ప్రార్థించాడు ఉదంకుడు. శ్రీకృష్ణుడు మందహాసంతో, ఉదంక నీవు ఉత్తమ తపస్వివి, కానీ నీలో అహంకారము, క్రోధము, లోభము అనే లక్షణాలు మెండుగా ఉన్నాయి. నిన్ను ఉద్ధరించాలనే నేను నీ ఆశ్రమానికి వచ్చాను, కాకుంటే నేను వచ్చేవాడినే కాదు. నేడు నీలోని క్రోధము, మదమును నీ నుండి తీసివేస్తున్నాను. ఇప్పుడు నువ్వు సన్మార్గంలో ఉంటావు. నీవు నేటితో పరిశుద్ధుడైనటువంటి తపస్సుగా మిగులుతావు. అప్పుడు శాంతచిత్తుడైనటువంటి ఆ ఉదంకుడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడిని శ్రీమన్నారాయణ, శ్రీకృష్ణ, సర్వేశ్వర, దేవాదిదేవ అని నమస్కరిస్తూ ప్రార్థిస్తూ అన్నాడు. మహాత్మా, దేవాదిదేవ శ్రీమన్నారాయణ, నా పైన నీకు దయ, కనికరము ఉంటే, నేను అర్హుడును అని నీవు భావిస్తే, నీవు నాడు అర్జునుడికి చూపించినటువంటి విశ్వరూపాన్ని నాకు చూపించి నన్ను ఈ జన్మలో తరింపజేయవా అని ప్రార్థించాడు. కాలుపై పడ్డాడు. శ్రీకృష్ణ పరమాత్మ అతడిని మందహాసంతో పైకి లేపి ఇలా అన్నాడు, ఉదంక నీకు నేను నా దివ్య దృష్టిని నీకు కూడా ఇస్తున్నాను. నీకు అట్టి దివ్య దృష్టి లేకపోతే నా యొక్క విశ్వరూపాన్ని నువ్వు చూడలేవు. ఇదిగో ఇస్తున్నాను చూడు అని దివ్య దృష్టిని ఉదంకునికి ఇచ్చాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. అప్పుడు ఆ దివ్య దృష్టితో ఉదంకుడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని చూశాడు, ఆనందపడిపోయినాడు. అప్పుడు ఉదంకుడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని చూసిన తర్వాత, ప్రభు, మహాత్మా, దేవాదిదేవ శ్రీమన్నారాయణ, నా తపస్సుకు తగిన ఫలితం ఈనాడు వచ్చింది. మీ యొక్క విశ్వరూపాన్ని నేను చూశాను. నాకు ఏ ఫలితం అక్కర్లేదు ప్రభు, నీ భక్తునిగా, నీ పాదాసునిగా ఉంటే చాలు అన్నాడు. ఉదంక నీవు గొప్ప తపస్వివి. నీలో ఉన్న మదము, క్రోధము నిన్ను చెడగొడుతున్నాయి. అందుకనే నిన్ను ఉద్ధరించాలని వచ్చి తిని నీలోని మదమును, క్రోధాన్ని పూర్తిగా తీసివేశాను. ఇప్పుడు నువ్వు సత్కర్మలు చేస్తున్నటువంటి మహా తపస్వి కాగలవు. ఇప్పుడు నేను నిన్ను అనుగ్రహిస్తున్నాను. నీకు ఎట్టి వరము కావాలో కోరుకో, నేను ప్రసాదిస్తాను అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అనగా అంటున్నాడు ఉదంకుడు, మహాప్రభు శ్రీమన్నారాయణ, మీ యొక్క విశ్వరూపాన్ని నేను చూశాను. నా తపోశక్తికి, నా తపోఫలానికి మించిన ఫలితం నాకు ఇచ్చారు. ఇంకా నాకు ఏ వరం కావాలి? నాకు అన్నీ సిద్ధించట్లే కదా, నాకు ఇంకే వరము వద్దులే ప్రభు అన్నాడు. ఉదంక వరం కోరుకో అన్నాడు శ్రీకృష్ణ. స్వామి, అయితే కోరుకుంటున్నాను. నా ఆశ్రమానికి నీరు లేదు, నాకు గంగాజలాలతో ఉన్నటువంటి ఒక తటాకాన్ని ఏర్పాటు చేయి స్వామి అన్నాడు. ఓ భృగువంశీయుడా, ఉదంకుడా, నీవు కోరిన తక్షణమే గంగాజలాలతో ఇక్కడ నీకు ఒక సరస్సు ఏర్పడుతుంది. నువ్వు దానిని సద్వినియోగం చేసుకో అని వరమిచ్చి వెళ్ళిపోయాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ సరస్సును చూసిన ఉదంకుడు ఎంతో తృప్తి పొంది ఆ శ్రీమన్నారాయణుడిని, శ్రీకృష్ణ పరమాత్మను హృదయంలో ప్రార్థిస్తూ అతని భక్తుడైపోయినాడు. జై శ్రీమన్నారాయణ.